సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే, అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యము ఈరోజు చాలా 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 ముఖ్యమైనది. గమనించండి. 40 అనేటువంటి సంఖ్య మీద ఏలియా జీవితంలో కూడా 40 దినాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ 40 దినాల ప్రయాణము దేని కొరకు? 40 దినాల ప్రయాణము తరువాత దేవుడు ఏలియా జీవితంలో చేసినటువంటి కార్యం ఏంటి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలియచేయటం జరిగింది. అయితే ఏలియా యెజబెలు ద్వారా బెదిరించబడినప్పుడు పారిపోయి బదిరీ వృక్షము కింద అలిసిపోయి, నా ప్రాణం తీసేసుకో దేవా, నాకింత మట్టుకు చాలు అని ప్రార్థన చేసి అలాగే నిద్రపోయాడు. ఆ సమయంలో దేవుడు ఏలియా యొక్క హృదయాన్ని చూశాడు. ఏలియా అలసిపోయిన స్థితిని చూశాడు. ఏలియా ఆత్మీయంగా బలహీనపరచబడిన స్థితిని చూశాడు. అయితే దేవుడు ఏలియాను అట్లాగే విడిచిపెట్టలేదు. దేవుని కొరకు ఎంతగానో పోరాడి పోరాడి దేవుని సేవ చేసిన ఏలియా, ఎంతో రోషం కలిగినటువంటి ఏలియా అయితే ఈ ఏలియాని దేవుడు చూసినప్పుడు, నా భక్తుడు అలసిపోయాడు, నీరసిల్లిపోయాడు, భయపడుతున్నాడు, బెదిరిపోతున్నాడు, అయితే నేను ఇతన్ని సమయంలో బలపరచాలి అని దేవుడు ఉద్దేశించాడు. మన దేవుడు మనం ఎప్పుడైనా ఆత్మలో బలహీనపరచబడినప్పుడు, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, అపవాది చేత మనము కృంగదీయబడినప్పుడు, విసిగి వేసారిపోయినప్పుడు, లేదా కొన్ని రకాల భయాలు మనల్ని వెంటాడినప్పుడు, మనం కృంగిపోతూ ఉన్నప్పుడు, మన దేవుడు చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆ రోజున ఏలియాను చూస్తూ ఊరుకొనలేదు. ఏలియా చేసిన ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు. అయ్యా నన్ను చంపేసేయి అని అంటే దేవుడు వెంటనే ఏలియా ప్రార్థన అంగీకరించి అతని ప్రాణమేం తీసేయలేదు. కానీ ఏలియా ద్వారా ఒక బలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు గనక, ఏలియా ద్వారా ఇంకా ఘనమైన పరిచర్య జరిగించాల్సి ఉన్నది గనుక, దానిని బట్టి దేవుడే తన దూతను స్వయంగా ఏలియా ఉన్నటువంటి స్థలానికి పంపించాడు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ దేవుని యొక్క హృదయము తన సేవకుని పట్ల ఎలా ఉన్నదో అర్థమవుతుంది. దేవుడు తాను పిలిచిన సేవకుని విషయంలో, తన పిల్లల విషయంలో ఎంత బాధ్యతగా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాడో ఇక్కడ తెలుస్తుంది. అలసిపోయిన తన సేవకుణ్ణి బలపరచటానికి, తిరిగి ఆత్మీయంగా బలపరచటానికి, తిరిగి మరలా అతని చేత దేవుడు ఉద్దేశించిన ప్రయాణము కొనసాగించటానికి దేవుడు ఏం చేశాడంటే దేవదూతనే తన దగ్గరకు పంపించాడు. దేవదూత ఏలియా దగ్గరకు వచ్చే సమయానికి ఏలియా చేస్తున్న పనేంటి? బదిరీ వృక్షం కింద అలిసిపోయి నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉన్నప్పుడు దూత వచ్చి ఏలియాని తట్టి ముట్టి లేపింది. ఏలియాలే, భోజనం చెయ్యి అని. ఎందుకంటే తను శారీరకంగా అలసిపోయి ఉన్నాడు ప్రయాణము చేసి, అలాగే మానసికంగా అలసిపోయి ఉన్నాడు యెజబెలు బెదిరించడాన్ని బట్టి.
తరువాత ఆత్మీయంగా కూడా బలహీనపరచబడ్డాడు. ఎందుకంటే ఇక నాకు ఈ పరిచర్య చాలు, ఈ సేవ చాలు, ఈ జీవితం చాలు, నన్ను తీసేసుకో అని అడగడాన్ని బట్టి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా 3 రకాలుగా బలహీనపరచబడ్డాడు. తాను మొదట చేసిన పరిచర్య ఎంతో రోషం కలిగినది అయినప్పటికీ, రోషం కలిగిన భక్తుడిగా దేవుని పక్షాన నిలబడి సేవ చేసినప్పటికీ, తన జీవితంలో అనుకోకుండా వచ్చినటువంటి బెదిరింపు వార్తని బట్టి, బెదిరింపు కాల్స్ అంటారు కదా, ఆ వార్తను బట్టి కృంగదీయబడి ఆ పారిపోయి వచ్చి పిరికివాళ్లాగా అలసిపోయిన వ్యక్తిలాగా నిద్రపోతున్న వ్యక్తిని దేవదూత తట్టి లేపి, ఏలియలే, ఇదిగో భోజనం చెయ్యి అని అంటున్నాడు. తనకిప్పుడు భోజనం కావాలి, శక్తి కావాలి గనక భోజనం పెట్టాలి ఏలియాకు. అయితే శారీరకంగా, మానసికంగా, దానికంటే ఆత్మీయంగా బలహీనపరచబడిన దాన్ని బట్టి అతనికి కావలసిన ఆహారము పరలోకం నుండి మాత్రమే రావాల్సి ఉంది. అందుకే దూతను దేవుడు పంపించి ఏలియాకు పెట్టినటువంటి భోజనం ఎటువంటిదో మనం చూస్తే ఇక్కడ క్లియర్గా రాయబడినది. ఏమిటి అది? ఆ ఆ నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు. ఎటువంటి ఆహారాన్ని దూత ఏలియాకు పెట్టడం జరిగిందని అంటే, నిప్పుల మీద కాల్చబడిన అప్పము. ఇది పరలోకము నుండి దేవుడు పంపినటువంటి ఆహారము, పరలోకపు ఆహారము, జీవాహారము. నిప్పుల మీద కాల్చబడిన అప్పం అనంటే దేనికి సాదృశ్యం అనంటే, దేవుని జీవవాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. అయితే అతనికి కావాల్సినది ఏంటి? దేవుని మాటలు. అతని ఆత్మ బలపడాలి అంటే జీవవాక్యము అతను భుజించాలి. అందుకే బైబిల్లో యోహానుకి దేవుడు చెప్పారు, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమని? యోహాను, ఇదిగో ఈ చిన్న పుస్తకము తిని ఈ గ్రంథమును భుజించుము అని అంటాడు. ఎందుకు ఈ గ్రంథమును భుజించు, నువ్వు ఇంకా ప్రవచనాలు పలకాల్సి ఉన్నది అని. అంటే నా నా వాక్కులను భుజించు అని, నా జీవ గ్రంథాన్ని భుజించు అని. అలాగే యెహెజ్కేలుతో కూడా దేవుడు మాట్లాడతారు, ఇదిగో ఈ పుస్తకమును భుజించుము అని. అట్లాగే దేవుడు తన దూతను పంపించి నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పము అనబడేటువంటి ఆ దేవుని వాక్యాన్ని, అగ్ని వంటి మాటలను దేవుడు ఏలియాకు పెట్టినట్లుగా, ఏలియాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. మనం ఆత్మలో బలహీనపరచబడినప్పుడు మనకు కావాల్సింది వాళ్ళ వీళ్ళ మాటలు కాదు, లోకుల మాటలు కాదు, లోక వార్తలు కాదు. మనకు జీవాహారము, జీవవాక్యమైనటువంటి దేవుని వాక్యము, దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట కావాలి. నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు అంటాడు. ఎందుకంటే ఏలియా అగ్ని అభిషేకము కలిగినటువంటి ప్రవక్త. అతను యెజబేలు మాట విని చల్లారిపోయింది అతని ఆత్మ, బలహీనపరచబడింది అతని ఆత్మ. మరలా అతనికి అగ్ని వంటి మాటలు కావాలి, బలమైన వాక్కులు కావాలి. అందుకని దేవుడే తన దూతను పంపించి అట్టి భోజనము పెట్టించాడు. మీరు ఒకవేళ మొదట బలంగా ఉండి, మొదట మంచి అభిషేకముతో రగిలిపోయి రోషం కలిగిన సేవ చేసి, ఇట్లాగే ఏలియా లాగా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకొని పోయి కృంగదీయబడి బలహీనపరచబడితే, మీకు కావాల్సినది ఏ మాటలు అనంటే, అగ్ని అభిషేకము కలిగినటువంటి దేవుని సేవకుల నోటి నుంచి వచ్చిన మాటలు మాత్రమే కావాలి. సాధారణమైన వాక్యము, బేసిక్ నాలెడ్జ్ కాదు కావాల్సింది. దేవుని ఆత్మ చేత, అగ్ని చేత అభిషేకించబడిన దేవుని సేవకుల నడిపింపు మీకు కావాలి, వారి ఆలోచన మీకు కావాలి. ఎందుకంటే వారిని దేవుడు మీ కొరకు అగ్నితో అభిషేకించి ఆ మాటలు మీకు అందించడం జరుగుతుంది. అప్పుడు ఆ మాటలు మీరు భుజించినప్పుడు, ఆ మాటలు మీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, చల్లారిపోయిన మీ ఆత్మీయ జీవితము, కృంగదీయబడిన మీ హృదయములో మీ ప్రాణాలు తెప్పరెల్లబడతాయి, మీ ఆత్మ తిరిగి బలము పుంజుకుంటుంది. అక్కడ
ఏలియాకు కావలసినది పరలోకపు ఆహారము, జీవాహారము. దేవుడే స్వయంగా ఏలియాకు తన దూత ద్వారా పంపించాడు. అయితే మొట్టమొదటిసారి తిన్న తర్వాత మళ్ళా తిరిగి పడుకున్నాడట, నిద్రపోతా ఉన్నాడు. అంటే ఏలియా ఎంత అలసిపోయి ఉంటాడో, ఎంత కృంగిపోయి ఉంటాడో, ఎంత బెదిరిపోయి ఉంటాడో దేవునికి తెలుసు. అయినా నిద్రపోయాడు. ఒకసారి తిన్నాడు, మళ్ళా ఆదమరిచి పడుకున్నాడు. అలాగే వదిలేయలేదు. దేవదూత మరలా రెండవ మారు ఏలియాని నిద్ర లేపుతుంది. ఏలియా లే, ముట్టి లేపుతుంది. ఏలియా లే, లేచి భోజనము చేయి. ఒక్కసారి భోజనము తిన్నాక అతనికి సరిపోలేదు. అతని ప్రాణము తెప్పరిల్లలేదు. అతని ఆత్మ బలపడలేదు. మరి అట్లాంటి గొప్ప సేవకునికి దేవదూత వచ్చి భోజనం పెడితేనే వెంటనే లేవనెత్తబడలేకపోయాడు. మరి మనలాంటి వాళ్ళము ఎన్ని వాక్యాలు వినాలి, ఎంత ప్రార్థన కావాలి, ఎంతగా అభిషేకించబడిన నాయకుల సేవకుల నడిపింపు కావాలో మనం అర్థం చేసుకోవాలి. అయితే రెండవసారి ముట్టి తట్టి లేపి అంటుంది, లేచి భోజనము చేయి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక భయంకరమైన మాట, బలమైన మాట ఆ దూత మాట్లాడటం మనం గమనించగలుగుతాం. ఏమంటుందో చూడండి, 7వ వచనము, మొదటి రాజులు 19వ అధ్యాయము. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, హల్లెలూయా. ఎక్కడి నుంచి పారిపోయాడు? ఒక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో నుంచే పారిపోయాడు. అందుకని నాకు ఈ సేవ చాలు, ఇంత మట్టుకు చాలు అంటున్నాడు. ఇక చేయలేను అని చెప్పేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నంత కాలము, దేవుని సన్నిధిలో నిలబడినంత కాలము మనము పిరికివారంగా మాట్లాడలేము, భయపడలేము, నాకింత మట్టుకు చాలు అని చెప్పలేము. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోనే నిత్యము నిలిచి ఉన్నప్పుడు మన నోట్ల నుంచి వచ్చే మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన క్రియలు అంతా కూడా దైవ చిత్తానుసారంగా ఉంటాయి. అతను దేవుని సన్నిధిలో నుంచి పారిపోయాడు అని చెప్పాలి, యెజెబెలు యొక్క బెదిరింపు వార్తని వినేసేసి. అయితే ఇక్కడ మరలా దేవుని సన్నిధిని కలుసుకోవడానికి, మరలా హోరేబు అనేటువంటి దేవుని పర్వతం దగ్గరికి దేవుడు తీసుకెళ్లాలని, ఆ అనుభవంలో కూడా నడిపించాలి అని, దానికి ముందు ఆ జీవాహారం కావాలి అని అతనికి భోజనం పెట్టించాడు దూత ద్వారా. ఎందుకంటే అతనేమో నన్ను చంపేయి దేవా, నాకు ఇంత మట్టుకు చాలంటున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఏలియా ఇంకా బ్రతికి ఉండాలి, ఇంకా మొదట చేసిన సేవ కంటే ఘనమైన పరిచర్య చేయాల్సి ఉంది. శక్తికి మించిన ప్రయాణం అతని కొరకు సిద్ధపరిచాడు దేవుడు. ఆ శక్తికి మించిన పరిచర్య, ఘనమైన పరిచర్య, బలమైన కార్యాలు చేయాల్సి ఉన్న ఆ స్థితిని ఏలియా నుంచి తొలగించటానికి, ఏలియా ద్వారా జరగకుండా ఉండడానికి అపవాది ముందుగానే యెజెబెలు ద్వారా బెదిరించాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగా. ఇది అపవాది చేసినటువంటి పన్నాగము. ఇక ఏలియా బ్రతికి ఉంటే అబద్ధ ప్రవక్తలందరినీ చంపేస్తాడు, దేవుని ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పేస్తాడు అని అపవాదికి భయం కలిగింది, కోపం వచ్చింది, పగతో రెచ్చిపోయాడు. ఎందుకు? అబద్ధ ప్రవక్తలందరినీ గుర్తుపట్టి హతమార్చేశాడు, దేవుని ప్రజలందరినీ దేవుని వైపు మళ్ళిస్తున్నాడు, సత్యం ఏంటో ప్రజలందరికీ తెలియచేస్తున్నాడు. అట్లాంటి భక్తుడు, ప్రతి ఒక్కరూ అతనంటే భయపడేటువంటి భక్తుడు, రోషం కలిగిన ప్రవక్త. అట్లాంటి భక్తి జీవితం కలిగిన ఏలియా బ్రతికి ఉంటే నాకు చాలా డేంజర్, నా సామ్రాజ్యం పడిపోతుంది
అని అపవాది తలంచి అతన్ని బెదిరించినప్పుడు ఆ బెదిరింపులకి ఏలియా లాంటి వాడు కూడా బెదిరిపోయాడు, కృంగిపోయాడు. అతనికి ఒక్కసారి భోజనం పెట్టినా కూడా తిరిగి లేవలేకపోయాడు. రెండవసారి పెట్టి అంటుంది, నీ ఎదుట శక్తికి మించిన ప్రయాణం ఉంది ఏలియా, నువ్వేంటి నన్ను చంపేయని అడుగుతున్నావు? నీ ద్వారా దేవుని ఉద్దేశం ఇంకా జరగాల్సి ఉంది. నీవు ఇంకా కొంతమంది శిష్యులను సిద్ధపరచాలి, నీవు ఇంకా కొంతమందిని అభిషేకించాలి, నీ తర్వాత వాడబడాల్సినటువంటి గొప్ప ప్రవక్తలను నీవు అభిషేకించాల్సి ఉంది. కాబట్టి నీవు లే, ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది అలసిపోయే సమయం కాదు, ఇది పారిపోయే సమయం కాదు, నువ్వు భయపడే సమయం అంతకంటే కాదు. నిన్ను చూసి అందరు భయపడాలని నేను అట్లాంటి అగ్నితో అభిషేకించాను నిన్ను చూసి అపవాది భయపడుతున్నాడు, నిన్ను చూసి ప్రజలు భయపడుతున్నారు, నిన్ను చూసి రాజులు సైతం భయపడుతున్నారు. నీవేంటి అపవాది దూతలాగా ఉన్నటువంటి యెజబెలుకి భయపడి పారిపోతున్నావు? నీవు పారిపోవలసినడు కాదు, నీవు అపవాదిని, వాడి దూతలను, వాడి సంబంధులను పారద్రోలేటువంటి అభిషేకం కలిగినటువంటి వాడవి, నా సేవకుడవు నువ్వు లే. ఈ భయపడుతున్న స్థితిలో నుంచి, ఈ అలసిపోయిన స్థితిలో నుంచి, బలహీనమైన స్థితిలో నుంచి నీవు లేవాలి. నీ కొరకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. ఆ మాట అన్నప్పుడు రెండవసారి భోజనం చేసి ఆ ఒక్క భోజన బలము చేత, అదేమి ఆ సాదాసేద భోజనం కాదండి, ఈ లోక పరంగా బిర్యానీలు, చికెన్, మటన్లు కాదు. మన ఆత్మ బలపడాలి అంటే ఈ లోక సంబంధమైన మాటలు కాదు, ఈ లోక సంబంధమైన ఆహార పదార్థాలతో అది జరిగే పని కాదు. ఆత్మ బలపడాలి అంటే వాక్యము కావాలి, అభిషేకించబడినటువంటి వారి నోటిలోంచి వచ్చే దేవుని వాక్కులు కావాలి, అది మాత్రమే కావాలి. అయితే దూత ద్వారా పెట్టబడినది జీవాహారము, పరలోకపు ఆహారము, శక్తికి మించిన పరిచర్య చేయడానికి కావలసినటువంటి ఆహారము. అప్పుడు రెండవసారి ఆ బలమైన జీవాహారము, ఆ దేవుని వాక్యము, పరలోకపు భోజనమును భుజించిన తరువాత ఇంకా 40 దినాల వరకు అతను ఏమాత్రం భోజనాన్ని ముట్టలేదు. హల్లెలూయా. దూత పెట్టినటువంటి ఆ భోజనము తిన్న తర్వాత అతను లేచి బలము పొందుకొని, ధైర్యము తెచ్చుకొని, శక్తి తెచ్చుకొని అడుగులు ముందుకు వేసినప్పుడు 40 పగళ్ళు రాత్రులు ఏ భోజన పదార్థాలు లేకుండా ప్రయాణం చేయగలిగాడు. దూత ద్వారా పెట్టబడిన భోజనము శక్తిని బట్టి. హల్లెలూయా. 40 దినాలు ప్రయాణము, 40 పగళ్ళు రాత్రులు ప్రయాణం చేశాడు. ఈ 40 పగలు రాత్రులు ప్రయాణం అనేది చాలా ముఖ్యమైన అంశము. 40 అనే సంఖ్య మీద మాట్లాడుతున్నాం కదా. ఏలియా జీవితంలో కూడా 40 దినాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది కదా. ఈ 40 దినాల ప్రయాణంలో ఏం జరిగిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దేవుడు తనకి ఒక మంచి బలమైనటువంటి జీవాహారాన్ని పెట్టిన తర్వాత తనని ముందున్నటువంటి అభిషేకము కంటే ఇంకా బలమైనటువంటి అగ్ని చేత అతన్ని అభిషేకించాడు. ముందున్నటువంటి ఆ శక్తి కంటే మరి ఎక్కువ శక్తిని, ఆత్మ నింపుదలను ఏలియాకు అనుగ్రహించాడు. మరెన్నడూ భయపడకుండా పారిపోనటువంటి అభిషేకమును, ఆత్మ నింపుదలను అతని అనుగ్రహించాడు. ఆ అభిషేకముతో, ఆ ఆత్మ నింపుదలతో 40 దినాలు ప్రయాణం చేయగలిగాడు. ఆ 40 దినాలు దేవుని చేత సిద్ధపరచబడ్డాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. 40 దినాలు ప్రయాణం చేస్తూ దేని గురించి ఆలోచన చేశాడు? నా ఎదుట దేవుడు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పాడు అని చెప్పి ఆ దాని మీద దృష్టి పెట్టాడు. ఈ 40 దినాల జూమ్ మీటింగ్స్ కూడా ఏమిటి అనంటే, దేవుడు మీ ఎదుట శక్తికి మించినటువంటి ప్రయాణమును సిద్ధపరిచి ఉంచినందున మిమ్మల్ని సిద్ధపరచ కొరకు అన్న సత్యాన్ని మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మీ పట్ల ఏమేమి సిద్ధపరిచాడో, ఏ ప్రణాళికను జరిగించాలని ఆశపడుతున్నాడో అది మీకు తెలియచేసి ఆ మార్గంలో నడిపించడానికి
మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఈ మీటింగ్స్ అరేంజ్ చేశాడన్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏలియాని కూడా 40 దినాలు ప్రయాణం చేయించాడు, 40 దినాలు సిద్ధపరిచాడు. దేనికి అనంటే ఆ హోరేబు పర్వతానికి, దేవుని పర్వతానికి, దేవుని సన్నిధిలో మరలా అతను కలుసుకోవడానికి. అంటే మొదట తిన్న ఆహార బలము చేత 40 దినాలు ప్రయాణం చేశారంటే ఆ 40 దినాలు ఏమి తినలేదు ఏలియా అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అని అర్థం. బైబిల్లో మోషే 3 సార్లు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. తరువాత ఆత్మ బలము పొందుకొని పరిచర్య ప్రారంభించాడు. 40 దినాలు 3 సార్లు ముచ్చటగా మోషే కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు అతన్ని సిద్ధపరిచిన తర్వాత దేవుని ముఖములాగా మోషే ముఖము కూడా దగదగ మెరిసిపోతే ఇశ్రాయేలీయులు ఎవ్వరు అతని ముఖము చూడలేకపోయారు. కాబట్టి బైబిల్లో మనం ఇట్లాంటి విషయాలు మనం చాలా చూస్తాం. ఏలియా కూడా 40 దినాలు ఉపవాసం ఉండి నెక్స్ట్ శక్తికి మించిన పరిచర్య చేయటం కొరకు దేవుని చేత సిద్ధపరచబడ్డాడు. 40 దినాల ఉపవాసం అంటేనే నెక్స్ట్ రెవల్యూషన్, నెక్స్ట్ జర్నీ, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టేజ్కి దేవుడు నడిపించబోతున్నాడు అని అర్థం. ఈ 40 అనే సంఖ్య ప్రిపరేషన్కి గుర్తు, సిద్ధపాటుకు గుర్తు. అయితే 40 దినాల ఉపవాసం ఉండి దేవుడు తనని నింపిన ఆత్మ బలము చేత 40 దినాలు ఉపవాసం ఉండి నెక్స్ట్ జరిగించబోతున్నటువంటి కార్యాల కొరకు సిద్ధపడ్డాడు ఏలియా. సిద్ధపడిన తర్వాత 40 దినాలు అయిపోయాక దేవుని పర్వతమైన హోరేబు పర్వతానికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా అతన్ని దర్శించి స్వరము ద్వారా మాట్లాడి, ఏలియా నీ కొరకు నేను సిద్ధపరిచిన శక్తికి మించిన ప్రయాణము పరిచర్య ఏమిటో తెలుసా? ఇదిగో ఇదే అని అప్పుడు దేవుడు మాట్లాడాడు. 15వ వచనం నుంచి చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడని యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు షపాతు కుమారుడని ఎలీషాకు అభిషేకము చేయుము. దేవుడు ఏలియా ఎదుట ఉంచిన శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన పరిచర్య ఏమిటి? ఏలియా కొరకు సిద్ధపరిచిన ఆ పరిచర్య ఏమిటి అనంటే అనేక మందిని అభిషేకించే పరిచర్య. ఇది ఎట్లాంటి పరిచర్య చూడండి. అనేక మంది శిష్యులను సిద్ధపరిచే పరిచర్య. రాజులను అభిషేకించాలి ఏలియా, ప్రవక్తలను అభిషేకించాలి నీవు. ఇది నీ కొరకు నేను ఉద్దేశించిన ప్రణాళిక. ఈ యొక్క గొప్ప ఘనకార్యము, ఈ పరిచర్య జరగకూడదని ముందుగానే అపవాది యెజెబెలు ద్వారా టార్గెట్ చేశాడు, బెదిరించాడు, నిన్ను భయపెట్టాడు. నీ అంతటా నీవే చనిపోవాలి అనేటువంటి స్థితికి తీసుకొని వచ్చాడు. అయితే నేను ఉద్దేశించిన ఉద్దేశం ఒక వ్యక్తి ద్వారా నెరవేర్పు జరగకుండా అపవాది ఆపడానికి వీలు లేదు. వాడికి అంత సీన్ లేదు. నువ్వు చంపేమన్నా నేను చంపేయడానికి నేనేమి మనిషిని కాదు, అట్లాంటి ప్రార్థనలు అంగీకరించే దేవుణ్ణి కాదు, పిరికితనాన్ని నూరిపోసేవాడిని కాదు. నేను నీకు ఇచ్చినది పిరికితనపు ఆత్మని కాదు. ఎక్కడ ఓడిపోతారో, ఎక్కడి నుంచి పారిపోతారో అక్కడికే పంపించి నా బలమైన కార్యాలు చేసేటువంటి దేవుడను. మోషే ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో తిరిగి దేవుడు అతనితో ఎన్కౌంటర్ అయిన తర్వాత, మోషే దేవునికి ఎన్కౌంటర్ అయిన తర్వాత అగ్ని చేత అభిషేకించి పారిపోయిన స్థలానికి పంపి అతన్ని దేవుని సేవకునిగా నిలబెట్టినటువంటి దేవుడు ఆ దేవుడు. అయితే ఏ ఏలియానైతే వెనక్కి లాగాలని చంపాలని ప్రయత్నించిందో యెజెబెలు, ఆ యెజెబెలును దేవుడు కుక్క చావు చచ్చేటట్టుగా చేశాడు. తన రక్తం కుక్కలు నాకేటట్టుగా చేశాడు. దేవుని సేవకుని బెదిరిస్తే ఎట్లాంటి గతి పడుతుందని దేవుడు యెజెబెలు జీవితం ద్వారా జీవ గ్రంథంలో లిఖింప చేశాడు.
అందుకే ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు. దేవుని చేత నిజముగా ఏర్పాటు చేయబడిన, దేవుని చేత అభిషేకించబడిన సేవకుల జోలికి ఎవరు వెళ్ళినా సరే దే పరిణామాలు యెజెబెలు జీవితంలో జరిగినట్టుగా ఉంటాయని దేవుడు దానిని రాసి పెట్టాడు జీవగ్రంథములో. ఏలియాను బెదిరించినందుకే యెజెబెలు యొక్క స్థితి, దాని అంతము ఎలాగున ఉన్నదో దేవుడు క్లియర్గా చూపించాడు. అయితే ఎందుకు చంపాలనుకున్నది యెజెబెలు? అపవాది ఎందుకు ఆ ప్లాన్ చేశాడు? ఇదిగో, ఏలియా అనేక మందిని అభిషేకించాలి, ఉన్నతమైన పరిచర్య చెయ్యాలి, ఎలీషా లాంటి ప్రవక్తలను సిద్ధపరచాలి, అప్పటిదాకా ఏలియా బ్రతికి ఉండాలి. ఆ తరువాత దేవుడి మాటలన్నీ చెప్పిన తర్వాత తిరిగి వెళ్ళి దేవుడు ఎవరెవరైతే అభిషేకించమన్నాడో ఆ రాజులను, ఆ ప్రవక్తలను అభిషేకించాడు. వారిలో ఏలియా తర్వాత పని చేయాల్సినటువంటి ప్రవక్త ఎలీషా ఉన్నాడు. ఎలీషాని కూడా అభిషేకించాడు. ఇటు రీతిగా ఏలియా జీవితములో దేవుడు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేశారు. అపవాది అయితే అతన్ని భయపెట్టి అతన్ని భూమి మీద లేకుండా తుడిచేసి దేవుని ప్రణాళిక అతని ద్వారా జరగకూడదని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడైతే అపవాది యొక్క తంత్రాలు, వాడి ప్రయత్నాలు అన్నిటినీ, వాడి ప్లాన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేసి వాడికి తల తిరిగేలా, వాడి ప్లాన్స్ తలక్రిందులు అయ్యేలా చేశాడు. అపవాదే మరలా ఏలియాను చూసి గడగడలాడలే చేశాడు. ఆగిపోతే బాగుండు ఏలియా అని అపవాది ప్రయత్నం చేస్తే దానికి మించిన ఉన్నతమైన పరిచర్య ఏలియా ద్వారా జరిగించి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఏలియా పక్షాన ఉన్న దేవుడు ఎవరో మరలా తెలియచేశాడు. మరలా ఏలియా యొక్క రోషమును దేవుడు తిరిగి లేపాడు, ఆత్మలో బలపరిచాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచాడు. అనేక మందిని, శిష్యులను గాని రాజులు గాని దేవుని ఆ ప్రణాళిక నెరవేర్చడం కొరకు సిద్ధపరిచాడు. ఈ రీతిగా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా, మీరు దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరకు ఏలియాలాగా అభిషేకించబడి వాడబడాల్సి ఉన్నది. మీకు కూడా దేవుడు శక్తికి మించిన ప్రయాణమును మీ ఎదుట సిద్ధపరిచి ఉంచాడు. మీ కొరకు సిద్ధంగా ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికను మీరు నెరవేర్చాల్సి ఉన్నది. ఈ భూమి మీద ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమాత్రము తాకలేరు. ఎందుకంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబట్ట కొరకు పుట్టారు. ఒకవేళ పరిస్థితిని బట్టి కృంగదీయబడ్డారా, మొదట కలిగి ఉన్న ఆత్మీయతను కోల్పోయారా, బలహీనపరచబడ్డారా, ఇక ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండనే ఆలోచన మీరు కూడా వచ్చి ఉంటే, అది సహజంగా ఏలియా లాంటి గొప్ప భక్తుని జీవితంలో, రోషం కలిగిన భక్తుని జీవితంలోనే వచ్చినప్పుడు నీవు, నేను, మనము ఏ పాటి వారము? ఒకవేళ అట్లాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను ఆగిపోవాలని అనుకోవటం లేదు. నీ ఎదుట శక్తికి మించిన ప్రయాణము సిద్ధముగా ఉన్నది. ఏలియా లాగా నిన్ను అభిషేకించి వాడుకోబోతున్నాడు. దేవుని ప్రణాళిక నీ ద్వారా సమస్తము జరిగేటంత వరకు నీకే హాని కలగదు, ఎవరు నిన్నేమి చేయలేరు అన్న సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. మరలా దేవుని కొరకు నిలబడటానికి, దేవుని పక్షంగా పని చేయటానికి, దేవుని కొరకు అనేక బలమైన కార్యాలు చేయటానికి పిలువబడ్డారు గనక సిద్ధపడండి, సిద్ధపడండి. మీరు కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏలియా లాగా శక్తికి మించిన ప్రయాణం చేయుట కొరకు, ఆ శక్తికి మించిన పరిచర్య చేయుట కొరకు, ఉన్నతమైన పరిచర్య చేయుట కొరకు, దేవుణ్ణి మహిమపరచుట కొరకు సిద్ధపడాలి అని నేను మీకు పిలుపునిస్తున్నాను. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ముద్రించి నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నా. ఈ రోజున ఏలియా జీవితంలో జరిగినటువంటి ఆ 40 దినాల ప్రయాణం గురించి మీరు మాతో మాట్లాడారు. ఏలియా కూడా 40 దినాలు ప్రభా అయ్యా మీరు పెట్టిన ఆ బలమైన ఆహారమును బట్టి 40 దినాలు ప్రయాణం చేశాడు. 40 దినాల ఉపవాసం ఉండి నెక్స్ట్ ప్రభా మీ ద్వారా ఉద్దేశించబడిన ఉన్నతమైన పరిచర్య చేయటానికి, అనేకులను అభిషేకించడానికి, నీ నామ ఘనత కొరకు అతన్ని సిద్ధపడ్డారు. మీరు సిద్ధపరిచారు నాయన. తర్వాత మీ సన్నిధిలో తాను తిరిగి కలుసుకున్నప్పుడు, తిరిగి బలము పొందుకున్నప్పుడు మీరు అతని ద్వారా ఉన్నతమైన పరిచర్య జరిగించారు. ఎలీషా లాంటి ప్రవక్తలను ఏలియా ద్వారా లేవనెత్తారు నా తండ్రి. ఇదిగో ఈ మాటలు వింటున్న వారిలో
తండ్రి, ఎందరైతే ఏలియాలాగా భయభ్రాంతులు అవుతున్నారో, పారిపోయే స్థితిలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, ఆత్మలో బలహీనపరచబడ్డారో, మొదట కలిగి ఉన్న ఆత్మీయ రోషాన్ని కోల్పోయారో, ఇక చాలు ఇంత మట్టుకు అని అనగలుగుతున్నారో, వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారా అని నమ్ముతున్నారయ్యా. అయ్యా ప్రభా, వారిని కూడా ఏలియాలాగా మీరు బలపరచండి. వారికి ఇచ్చినటువంటి జీవాహారము తండ్రి, అగ్ని వంటి మాటలు వారి హృదయంలోనికి, వారి ఆత్మలోనికి, వారి మూలుగుల్లోనికి, వారి ఎముకల్లోనికి ఇప్పుడే మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. మా షరబుఖందరదరల ఉల్ఫరది బ్రిఖదర మషందర బిలామసి బ్రఖుదర హసిఖద బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఉల్ఫాదర్ రమ శిఖందరల ఏలియా మీద ఉన్నటువంటి అగ్ని అభిషేకము వింటున్న ప్రతి ఒక్కరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. తండ్రి, ఆ అభిషేకము మా అందరి మీదకి విడుదల చేసి మా ఎదుట మీరు సిద్ధపరిచినటువంటి ఆ ఉన్నతమైన పరిచర్య చేయటానికి ప్రతి ఒక్కరిని ప్రభ నడిపించండి, సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. విన్న మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో ఉత్తేజాన్ని ప్రభ, తన్ని బలాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను, ధైర్యాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, తను చల్లారిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి ప్రభ బలము పుంజుకునేటట్టుగా చేయండి, ఆత్మ బలము పుంజుకునేటట్టుగా చేయండి. ప్రభువా, కృప చూపండి అయ్యా, ధైర్యపరచండి. నీ ప్రణాళిక అంతా నెరవేర్చడానికి బిడ్డలందరూ తిరిగి లేవనెత్తబడి నీ చిత్తానికి అప్పగించుకున్నట్లుగా అయ్యా వారికి కృపను అనుగ్రహించమని బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే జూమ్ మీటింగ్ ద్వారా, ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు మీటింగ్ లో కలిశారో వారి అవసరాలు మీరు తీర్చండి, వారి సమస్యలను మీరు విడిపించండి. తండ్రి, వారి కుటుంబాల్లో సమాధానం దయచేయండి, వారు ఎదురు చూస్తున్న కార్యాలు జరిగించండి. ఇంకా ఉన్నటువంటి జూమ్ మీటింగ్స్ కొరకు బిడ్డలందరూ సిద్ధపరచండి. ఈ రోజు ఇప్పటి వరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించచ్చు. నజరేయుడైన యేసే నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మనందరి సన్నిధి సహవాసము సమాధానము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ ఒకరినొకరు విష్ చేసుకోండి, వందనాలు తెలియచేసుకోండి. రేపు మరలా 7 గంటలకు మనము ఆ కూడికను ప్రారంభం చేసుకుందాం. జూమ్ మీటింగ్ ని 14వ రోజు. 13 రోజులు దేవుడు చక్కగా మనల్ని నడిపించారు. మిగతావి కూడా దేవునికి అప్పగించుకున్నాం. ప్రార్థనలో పెట్టండి. మిగతావి కూడా ఏ ఆటంకం లేకుండా జరగాలి అని. ఈరోజు చాలా ఆటంకాలు వచ్చాయి. మరలా దేవుని వాక్యాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రార్థన చేయండి, మిగతా రోజులు చక్కగా జరగాలని, మీరు బలపరచబడాలని, మీరు కూడా దైవ ఉద్దేశాలు గ్రహించుకొని దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని నేను దేవుని పేట కోరుతున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.